విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ కన్జ్యూమ్స్ 12 వాట్స్ ఎలక్ట్రికల్ పవర్. అంటే 12 వాట్స్ ఎలక్ట్రికల్ పవర్ ఏ కాంపోనెంట్ కన్జ్యూమ్ చేసుకుంటుంది అన్నాడు. కన్జ్యూమ్స్ బాగా అబ్జర్వ్ చేయండి. కన్జ్యూమ్స్ అంటే కన్జ్యూమ్స్ అన్న అబ్జర్వ్స్ అన్న ఒకటే, అంటే ఏది తీసుకుంటుంది అని అడిగాడు. అసలు ఆ పవర్ ఏమేమి తీసుకుంటే ఏమేమి జనరేట్ చేస్తే చూద్దాం. అసలు మనకి 2 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఏది ఫస్ట్ వన్ యాక్టివ్ ఎలిమెంట్స్, సెకండ్ వన్ పాసివ్ ఎలిమెంట్స్. యాక్టివ్ ఎలిమెంట్స్ ఏం చేస్తాయమ్మా, ఇవి ఇప్పుడు కూడా పవర్ ఇస్తాయి, అంటే ఇవి ఆల్వేస్ డెలివర్స్ అంటారు. ఓకేనా, ఇది ఆల్వేస్ డెలివర్స్ ద పవర్. ఓకేనా, పాసివ్ ఎలిమెంట్స్ ఏమంటాయమ్మా, పాసివ్ ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా ఏం చేస్తాయి, కన్జ్యూమ్స్ ఆర్ అబ్జర్వ్స్. ఓకేనా, కన్జ్యూమ్స్ ఆర్ అబ్జర్వ్స్ పవర్. ఓకేనా, ఈ విధంగా. ఓకే, వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేటప్పటికి ఏంటంటే వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్. ఓకే, వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేటప్పటికి ఆర్, ఎల్, సి అంటే రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్. ఈ పాసివ్ ఇవి ఎప్పుడు కూడా ఏం చేస్తాయి, ఇవి ఎప్పుడు కూడా పవర్ కన్జ్యూమ్ చేసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ డెలివరీ అడిగాడంటే నెగిటివ్ టర్మ్ ఇండికేట్ చేస్తాం. ఓకేనా, పవర్ డెలివర్డ్ అని అడిగాడు అనుకో, పవర్ డెలివర్డ్ అంటే నెగిటివ్ టర్మ్ తోటి ఇండికేట్ చేసి దాన్ని ఆన్సర్ చూపిస్తాం. అదే యాక్టివ్ టర్మ్ లో పవర్ అబ్జర్వ్ అన్నాడు అనుకో, కన్జ్యూమ్ అన్నాడు అనుకో, ఇది నెగిటివ్ టర్మ్స్ లో చూపిస్తారు. ఓకే, ఇండికేషన్ నెగిటివ్ టర్మ్స్ లో చూపిస్తాం. అంటే ఇది అసలు దీనికి సామర్థ్యం, ఇది డెలివర్ చేయగలుగుతుంది. యాక్టివ్ ఎప్పుడు డెలివర్ చేస్తుంది, కానీ ఒకవేళ అబ్జర్వ్ అడిగితే దానికి ఆపోజిట్ సైన్ పెట్టాలి, నెగిటివ్. అదే పాసివ్ అడిగితే ఇవేంటి ఎప్పుడు కూడా కన్జ్యూమ్ చేసుకుంటాం, ఒకవేళ డెలివర్స్ అడిగితే నెగిటివ్ పెట్టాలి. అర్థమైందా లేదా? ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇచ్చిన క్వశ్చన్ లో అసలు కన్జ్యూమ్ ఏమేమి చేసుకుంటున్నా, డెలివరీ ఏమేమి చేసుకుంటున్నా, కానీ మనకు ఆ క్వశ్చన్ లో అడిగింది మాత్రం ఓన్లీ కన్జ్యూమ్ ఒకటే అడిగింది. ఓకేనా, ఫస్ట్ ఈజీగా చూడండి అమ్మా. ఫస్ట్ పవర్ క్యాలిక్యులేట్ చేయండి. ఫస్ట్ పవర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఫస్ట్ పవర్ V ఇంటూ ఐ. అది తర్వాత ఆ నోటేషన్స్ అన్ని తర్వాత V ఇంటూ ఐ 4 3 P ఈజ్ ఈక్వల్స్ టు 6 V ఇంటూ ఐ. V ఇంటూ ఐ కాబట్టి 2 ఇంటూ 6. ఇక్కడ ఇక్కడ కూడా V ఇంటూ ఐ కాబట్టి 6 ఇంటూ 2. ఇక్కడ కూడా V ఇంటూ ఐ కాబట్టి 3 ఇంటూ 4. ఎంత 4 3 12. P ఈజ్ ఈక్వల్ 12 వాట్స్. P ఈజ్ ఈక్వల్స్ టు 12 వాట్స్. P ఈజ్ ఈక్వల్స్ టు 12 వాట్స్. నెక్స్ట్ P ఈజ్ ఈక్వల్స్ 12 వాట్స్. ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్ లో, కన్జ్యూమ్స్ అన్నాడు. చూడండి, కన్జ్యూమ్స్ అంటే ఏంటి, ఎప్పుడు కూడా కన్జ్యూమ్స్ అంటే ఏ కన్జ్యూమ్ చేసుకుంటాయి, ఎప్పుడు కూడా పాసివ్ ఎలిమెంట్స్ కన్జ్యూమ్ చేసుకుంటాయి. అంటే ఎప్పుడైతే ప్లస్ దగ్గర ఎంటర్ అవుతుందో అవి మాత్రమే కన్జ్యూమ్ చేసుకుంటాయి. ఇవే పాసివ్ ఎలిమెంట్స్, ఇవి మాత్రమే పాసివ్ ఎలిమెంట్స్. అదే ఒకవేళ యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే ఇవేం చేస్తాయి, డెలివర్ చేస్తాయి. ఇప్పుడు కూడా ప్లస్ నుంచి బయటికి అనేది కరెంట్ వస్తుంది, ఇవి డెలివర్ చేస్తాయి. ఓకేనా, ఇవేంటి యాక్టివ్ ఎలిమెంట్స్. ఓకే, మరి ఇచ్చిన క్వశ్చన్ లో ఏం అడిగాడు, కన్జ్యూమ్స్ అన్నాడు. అంటే ప్లస్ దగ్గర ఏమవ్వాలి, కరెంట్ ఎంటర్ అవ్వాలి. ప్లస్ దగ్గర ఏమో కరెంట్ ఎంటర్ అవుతుందో చూడండి, ప్లస్ దగ్గర కరెంట్ ఎంటర్ అవుతుంది, ఇది ప్లస్ దగ్గర కరెంట్ లీవ్ అవుతుంది, ఇది ప్లస్ దగ్గర లీవ్ అవుతుంది, ఇది ప్లస్ దగ్గర ఎంటర్ అవుతుంది. అంటే ఇందులో కరెంట్ ఎంటర్ అవుతుంది, ఏ దాంట్లో కరెంట్ ఎంటర్ అవుతుంది, అలాగే ఏ దాంట్లో కరెంట్ ఎంటర్ అవుతుంది, అలాగే బి దగ్గర కూడా కరెంట్ ఎంటర్ అవుతుంది. బి సి కరెంట్ ఎంటర్ అవ్వట్లేదు, లీవ్ అవ్వట్లేదు. అంటే ఈ రెండు ఏం చేస్తున్నాయి, ఈ రెండు కూడా డెలివర్ చేస్తున్నాయి, అంటే ఇవి డెలివర్. ఓకేనా, కన్జ్యూమ్స్ అన్నాడు కాబట్టి ఆప్షన్స్ ఏమవుతాయి, ఏ అండ్ ఈ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.